హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సునీల్ కుమార్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫాస్ట్ స్టార్ట్ 8% మ్యాజిక్ ఫార్ములా గురించి డిస్కస్ అయిపోతున్నాం. ఎస్ ఫ్రెండ్స్, ఈ యొక్క ఫాస్ట్ స్టార్ట్ 8% ఏదైతే ఉంది, ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే బిజినెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఫాస్ట్ స్టార్ట్ 8% ఫార్ములాని మనం యూజ్ చేసుకుంటూ ఎలా వితిన్ 3 మంత్స్లో మన చెక్ డబల్ చేయొచ్చు, ఏదైతే పిన్ మనం అచీవ్ చేయలేకపోతున్నామో ఆ ఒక పిన్ మనం ఎలా అచీవ్ చేయొచ్చు పూర్తి డీటెయిల్స్తో ఈ వీడియో చెప్తాను. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడాల్సిన అవసరం చాలా వరకు ఉంది, రైట్ ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క టీంలో ఎవరైతే ఉన్నారో, అంటే గ్రూప్స్ కావచ్చు, ఫేస్బుక్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇటువంటి అన్ని గ్రూప్లలో ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో దట్ మీ టీంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క వీడియోని చూసిన తర్వాత ఈ యొక్క కాన్సెప్ట్ మీద వర్క్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తన బిజినెస్ని పెంచుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఒకవేళ మీకు సైడ్ బిజినెస్ ప్రాబ్లంగా ఉన్నట్లయితే రైట్, ప్రతిదీ కూడా ఈ యొక్క కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటే సైడ్ బిజినెస్ ప్రాబ్లం పోతుంది, రైట్. అలాగే పీవీ రావట్లేదు, పీవీ జనరేట్ అవ్వట్లేదు, రైట్, మనకి బిజినెస్ రావట్లేదు, ఇటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయో ప్రతి ఒక్క ప్రాబ్లం చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మీరు బిజినెస్ని పెంచుకోవచ్చు. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా ఈ వీడియోని స్టార్ట్ చేస్తాం. బట్ బికాజ్ ఈ యొక్క వీడియో ఏదైతే నేను తయారు చేస్తున్నానో ఈ యొక్క వీడియోని యూజ్ చేసుకుంటూ మీరు అందరూ కూడా మీ బిజినెస్ని పెంచుకోవచ్చు. కాబట్టి ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసేయండి. బికాజ్ ఈ యొక్క వీడియోలో నేను టార్గెట్ పెట్టుకున్నాను, కనీసం 1000 లైక్స్ అనేది రావాలి. సో మీరు న్యూ అయినా, ఫ్రెషర్స్ అయినా, ఓల్డ్ పర్సన్స్ అయినా, ఎవరైనా సరే ఈ యొక్క వీడియోని మీరు ముందే లైక్ చేసేయండి. సో దట్ ఈ యొక్క మోటివేషన్స్ అనేది వస్తుంది మీ గురించి. ఇంకా బ్యూటిఫుల్ వీడియోస్, ఇలాంటి కాన్సెప్ట్ ఏవైతే ఉంటాయో అలాంటి కాన్సెప్ట్ గురించి వీడియోస్ నేను తయారు చేస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్ట్ స్టార్ట్ 8% కాన్సెప్ట్ అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి, రైట్ ఫ్రెండ్స్. ఇంతకుముందు ఇదే ఛానల్లో ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి ఒక వీడియో ఆల్రెడీ తయారు చేసి ఉంది. నేను మీకు పైన ఐ బటన్లో లింక్ ఇచ్చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఫాస్ట్ స్టార్ట్ 8% ఏంటి, ఫాస్ట్ స్టార్ట్ 8% మనం ఎలా చేయాలి, ఫాస్ట్ స్టార్ట్ 8% చేస్తే మనకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి ఒక వీడియో ఆల్రెడీ ప్రిపేర్ చేసి ఉంది. దాని లింక్ పైన ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అప్పుడే మీకు ఈ యొక్క వీడియో అనేది అర్థమవుతుంది, రైట్. ఒకవేళ ఫస్ట్ స్టార్ట్ 8% గురించి మీకు తెలియకపోతే ముందు ఈ వీడియోని చూసుకోండి, తర్వాత మళ్ళీ అగైన్ ఈ యొక్క వీడియోని మీరు చూసుకోవచ్చు, రైట్. సో ఫ్రెండ్స్, ఫాస్ట్ స్టార్ట్ 8% మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ యొక్క కాన్సెప్ట్ ద్వారా మన బిజినెస్ని ఎలా పెంచుకోవచ్చు, ఎలా మనం డబల్ చేసుకోవచ్చు, వితిన్ 3 మంత్స్లో చెక్ ఎలా డబల్ చేసుకోవచ్చు, రైట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్, ఈరోజు మన బిజినెస్లో పీవీ అనేది రావడం చాలా ఇంపార్టెంట్. కానీ అర్థం చేసుకునే విషయం ఏంటంటే ఒక డైరెక్టర్ దగ్గర నుంచి పీవీ మనకి రావు. ఎక్కువ ఎవరి దగ్గర పీవీ వస్తుంది, 5%లో 8% దగ్గర నుంచి మనకి మ్యాక్సిమం పీవీ అనేది మనకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము పెద్ద పీవీలు ప్లాన్ చేయకుండా చిన్న పీవీలు ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే మీరు ఒకటిసారి ఒక డైరెక్టర్కి 2000 పీవీ టార్గెట్ ఇవ్వకుండా ఆ ఒక డైరెక్టర్ కింద ఫాస్ట్ స్టార్ట్ 8% నేను ఎంతమందిని తయారు చేసుకోగలుగుతున్నానో దానిపైన మీరు ఫోకస్ పెడితే బిజినెస్ చాలా ఈజీగా ఉంటుంది, రైట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మన కాన్సెప్ట్లో 2 ఉంటుందండి. ఒకటి మనకి 100 పీవీ ఆప్షన్స్ ఒకటి ఉంటుంది, ఇంకోటి 60 పీవీ ఆప్షన్స్ అనేది మనకి ఉంటుంది, రైట్. అయితే ఈరోజు ఒక పర్సన్, లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పర్సన్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు. ఈ వీడియో ఫ్రెషర్ అయినా కావచ్చు, ఓల్డ్ పర్సన్స్ అనే కావచ్చు, అందరికీ చాలా యూస్ఫుల్ వీడియోస్ అనమాట. లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పర్సన్ 100 పీవీ కానీ 60 పీవీతో కానీ జాయిన్ అయ్యారు. లెట్స్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఈ పర్సన్ 100 పీవీతో జాయిన్ అయ్యారు అనుకుందాము. అండ్ ఈ పర్సన్ జాయిన్ అయ్యి ఇద్దరిని ఒకవేళ 100 పీవీతో జాయిన్ చేసినట్లయితే, ఓకే, సో తను టోటల్ పీవీ వచ్చేసి ఎంత అయిపోతుంది, 300 పీవీ వాళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ 300 పీవీ కంప్లీట్ అయిపోతే తను ఏమైపోయారు, ఫాస్ట్ స్టార్ట్ 8% అయిపోయారు. ఇది ఒక రకం. రెండో రకాలు వచ్చేసి ఏంటంటే, లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పర్సన్స్ ఇక్కడ జాయిన్ అయ్యారు, తను 60 పీవీతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా తను ఏం చేశారంటే 4 ఓకే 4 పర్సన్స్ని తను ఏం చేశారు, 60 పీవీతో జాయిన్ చేయడం జరిగింది. 60 పీవీ అంటే ఎంత, 60 పీవీ అంటే 2000 రూపీస్, 100 పీవీ అంటే ఎంత, 3200 రూపీస్, ఓకే. సో ఇలా మనం చూసుకున్నా కూడా మనకి టోటల్ ఇక్కడ ఎంత పీవీ వచ్చేసింది, 300 పీవీ మనకి ఇక్కడ కూడా వచ్చేసింది. అండ్ 300 పీవీ మనం కంప్లీట్ అయిపోతే మనం ఎంత అయిపోతున్నామో, ఫస్ట్ స్టార్ట్ 8% అయిపోతున్నాం. సో ఈ 2 రకాలుగా మనం ఫస్ట్ స్టార్ట్ 8% చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 30 పీవీ ప్లాన్ చేస్తే 30 పీవీ పరంగా కూడా మీరు అలా చేసుకోవచ్చు. జస్ట్ ఇది ఒక స్ట్రక్చర్ అనమాట, ఓకే. సో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు మీ టీంలో ఒక పర్సన్ జాయిన్ అవ్వగానే ఆ పర్సన్కి మనం ప్లాన్ చెప్పిన తర్వాత తనకు ఫస్ట్ స్టార్ట్ 8%, లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పర్సన్స్ మీ కింద వచ్చారు. ఈ పర్సన్స్ మీ కింద వచ్చిన తర్వాత మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బ్రోంజ్ డైరెక్టర్ అవ్వాలి, అంత పెద్ద టార్గెట్ ఇవ్వకండి, భయపడతారు కొంతమంది, రైట్.
మీరే 10,000 కొనేసేయండి, మీరే 10,000 పెట్టి ఫస్ట్ స్టార్ట్ 8% అయిపోండి, అటువంటి ఏమీ చెప్పకండి. చాలా సింపుల్గా వాళ్ళకి ప్లాన్ చెప్పండి. సరే ఈ మంత్ మీరు ఏదైతే జాయిన్ అయ్యారో ఈ మంత్ మీరు జాయిన్ అయ్యి మీరు ఈ మంత్ కంప్లీట్ చేయాల్సింది ఫస్ట్ స్టార్ట్ 8% మీరు కంప్లీట్ చేయాలి. ఎన్ని రోజుల్లో? వితిన్ 1 వీక్లో కంప్లీట్ చేయడం వరకు ఒక టార్గెట్ ఇవ్వండి. ఈ వీక్ కంప్లీట్ అయ్యేలోగా మీ యొక్క ఫస్ట్ స్టార్ట్ 8% కంప్లీట్ అయిపోవాలి. రైట్, దాని గురించి నా తరపు నుంచి ఎంత మీకు హెల్ప్ కావాలో చెప్పండి, నేను వస్తాను. ఎన్ని ప్లాన్స్ చెప్పాలో చెప్పండి, నేను చేస్తాను. ఓకే, సో ఇది మీరు వాళ్ళకి చెప్పారు అనుకోండి, వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెడతారు, ప్లాన్ మీరు చెప్పవచ్చు. ఏమవుతుంది, వాళ్ళకి ప్లాన్ చెప్పడం రాదు కొత్తగా. రైట్, కొత్తగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, మనమే యాజ్ అప్లైన్గా వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం సపోర్ట్ చేస్తాం వాళ్ళు ఏం చేస్తారు, 8% ఈజీగా చేయగలడు. 1 వీక్ టార్గెట్ ఇవ్వండి. ఈ వీక్లోగా మీరు ఫస్ట్ స్టార్ట్ 8%ని కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ స్టార్ట్ 8% అంటే ఎంత? 10,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ. 10,000 రూపీస్ బిజినెస్ మీరు ప్లస్ మీ టీంతో సహా కలిపి మీరు కంప్లీట్ చేసినట్లయితే మీరు ఫస్ట్ స్టార్ట్ 8% అయిపోతున్నారు. ఓకే, సో 1 వీక్లో ఎలా కంప్లీట్ చేయాలి? 1 వీక్లో మీరు కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టండి, వాళ్ళకి ప్లాన్ చెప్పే బాధ్యత నాది అని చెప్పేసి ఆ బాధ్యతను మీరు తీసుకోవాలి అండ్ మీరు ప్లాన్ చెప్పాలి కూడా. లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక పర్సన్స్ వచ్చారు. ఈ పర్సన్స్ వచ్చిన తర్వాత ఏం చేశాడంటే 60 పీవీతోనే జాయినింగ్ తీసుకుంటున్నాను అనుకుందాం. 100 పీవీ కావచ్చు, 60 పీవీ కావచ్చు. నేను మీకు 60 పీవీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. లెట్స్ ఎగ్జాంపుల్, ఈరోజు ఈ పర్సన్స్ కూడా 60 పీవీతో జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ ఈ పర్సన్ ఏం చేశారంటే 4 విత్ 60 పీవీతో జాయినింగ్ చేసి వితిన్ 1 వీక్లో వీళ్ళందరినీ కూడా 60 కంప్లీట్ చేయించాడు. అండ్ 60 కంప్లీట్ చేసి ఈయన టోటల్ 300 పీవీని కంప్లీట్ చేసుకున్నాడు. సో వితిన్ 1 వీక్లో ఈ పర్సన్స్ ఏమారు 8%ని ఫస్ట్ స్టార్ట్ 8%ని కంప్లీట్ చేయగలిగాడు. రైట్, సో టార్గెట్ చూడండి ఎంత పెద్ద బిజినెస్ చేయగలరు. ఫస్ట్ వీక్లో ఈ పర్సన్ ఏం చేశాడు, ఫస్ట్ వీక్లో ఈ పర్సన్ తను కొంతమందితో ప్లాన్ చెప్పడం ద్వారా ఈ పర్సన్ ఫస్ట్ స్టార్ట్ 8% అయిపోయాడు. ఇప్పుడు మీ టార్గెట్స్ ఏముంటుంది, మీ గోల్స్ ఏముంటుంది, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఇప్పుడు మీరు ఈ పర్సన్ని వదిలేసేయాలి. ఈ పర్సన్ని వదిలేసి ఈ పర్సన్ కింద ఎవరైతే 4 వచ్చారో ఈ 4తో మీరు ఒక మీటింగ్ పెట్టుకోవాలి. ఎస్, ఈ 4తో మీరు సింగిల్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. బెస్ట్ ఆఫ్లైన్ వెళ్ళి చేయండి. బట్ బికాస్ ఆఫ్ కరోనా ఉంది, మీరు ఆన్లైన్లో కూడా దీన్ని కండక్ట్ చేయొచ్చు. ఈ 4తో పాటు మీరు మీటింగ్ చేయాలి. ఈ 4తో పాటు మీరు మీటింగ్ చేసిన తర్వాత వీళ్ళకి మనం ఏం టార్గెట్ ఇవ్వాలి, సరే ఈ అంటే ఫస్ట్ వీక్లో ఈ పర్సన్ అయిపోయాడు కదా, ఈ 4ని మనం ఏం చేయాలి, ఈ 4ని కూడా మనం ఫస్ట్ స్టార్ట్ 8% చేయాలి. చూడండి, ఒక పర్సన్కి 1000 పీవీ టార్గెట్ ఇవ్వడం చాలా టఫే, కానీ 1000 పీవీ ఎలా చేయొచ్చు ఈజీగా, అది మనం టార్గెట్ చేసి ఎంత ఈజీ చూడండి. ఈ 4ని కూడా మనం ఏం చేయాలి, ఈ 4ని కూడా మనం ఫస్ట్ స్టార్ట్ 8% కిందకి ప్లాన్ చేయాలి. ఓకే, సో వీళ్ళు కూడా 4 జాయిన్ చేసి వీళ్ళు కూడా ఫస్ట్ స్టార్ట్ 8% కంప్లీట్ అయిపోతే జస్ట్ ఆలోచించండి మీకు ఎంత పీవీ అనేది ఒక కొత్త పర్సన్ దగ్గర నుంచి మీకు ఎంత పీవీ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు ఒక్క పర్సన్ దగ్గర మీకు ఎంత వచ్చింది, 300 పీవీ వచ్చింది. నెక్స్ట్ వీళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్క 4 ఈ 4 కూడా ఫస్ట్ స్టార్ట్ 8%కి ప్లాన్ చేస్తారు. ఫస్ట్ స్టార్ట్ 8%కి ప్లాన్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఈ 4 ఇంటూ మీకు 300 పీవీ వాళ్ళ దగ్గర కూడా వచ్చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎంత వచ్చింది, మీకు 1200 పీవీ మీకు ఇక్కడ వచ్చేసింది. రైట్, చూడండి, ఒక్క పర్సన్ జాయిన్ అవ్వగానే 2వ వీక్లో మీకు 1200 పీవీ దాకా ఇచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ వాళ్ళకి 1200 పీవీ వాళ్ళది వచ్చేసింది, ప్లస్ ఈ పర్సన్ది 60. సో 1200 పీవీ అనేది మనకి ఈజీగా వచ్చేసింది. అయితే 8% చాలా చిన్న టార్గెట్ కదా, ఎవరైనా సరే రీచ్ అవ్వగలరు. పెద్ద టార్గెట్ లేదు, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, కొంతమందిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, వాళ్ళకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం. అయితే ఏమవుతుందంటే ఒక స్పీడ్లో మనం వెళ్ళిపోతున్నాం అనమాట. రైట్, సో సెకండ్ వీక్లో మనకి ఎంత వచ్చింది, 1200 పీవీ వచ్చేసింది. అలాగే మీరు థర్డ్ వీక్ చూడండి, థర్డ్ వీక్ వీళ్ళ కింద ఇప్పుడు ఎంతమంది వచ్చారు, ఒక్కొక్కరి కింద 4 వచ్చారు. అండ్ స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ చెప్తాను, ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, ఎప్పుడైతే మీరు నెట్వర్క్ని బిల్డ్ చేస్తున్నారో స్ట్రక్చర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 4 స్ట్రక్చర్తో చేస్తేనే బాగుంటుంది. వాళ్ళ కింద ఒక పర్సన్ చేస్తే ఒక పర్సన్ వస్తున్నారు, ఇక్కడ ఎక్కువ పర్సన్స్ అనేది అవసరం. అందుకే స్ట్రక్చర్ని ఫాలో అవ్వమని చెప్పండి. ఒక పర్సన్ ద్వారానే అంత 300 పీవీ పెట్టించడం కన్నా స్ట్రక్చర్తో బిల్డ్ చేయండి, చాలా బాగుంటుంది. సో మనం ఏం చేసాము, ఇది ఫస్ట్ వీక్లో అయిపోయింది. ఈ పర్సన్ ముందు వచ్చిన పర్సన్ 8% అయిపోయాడు. తన కింద ఎవరైతే వచ్చారో సెకండ్ వీక్లో వాళ్ళని కూడా మనం 8% అవ్వడానికి వాళ్ళ గురించి ప్లాన్ చెప్పాం, హోమ్ మీటింగ్ చేసాము. సో వాళ్ళకి కూడా చెప్పించేసాం. 1200 పీవీ మనకి వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ఇది వచ్చేసి నెంబర్ 1, ఇది వచ్చేసి నెంబర్ 2 అండ్ ఇది వచ్చేసి నెంబర్ 3 అనమాట. అయితే మనకి కొత్త వాళ్ళు ఇక్కడ ఎంతమంది వచ్చారు, 16 మంది వచ్చారండి. ఎస్, 4 16 మంది వచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క 16 మందితో మనం మీటింగ్ చేసుకోవాలి. 16 మీటింగ్ని కూర్చోబెట్టి వారితో పాటు పర్సనల్గా వాళ్ళకి మీటింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఫస్ట్ స్టార్ట్ 8% ఏంటి, ఫస్ట్ స్టార్ట్ 8% అవ్వడం ద్వారా వచ్చిన బెనిఫిట్స్ ఏంటి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకవేళ మనం ఈ 16 మందిని కూడా రైట్ మనం ఫస్ట్ స్టార్ట్ 8% చెప్పగలిగితే ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్కరు ఎంత పీవీ చేస్తున్నారో 300 అంటే 282 పీవీ చేస్తేనే అయిపోతుంది. బట్ నేను ఒక ఉదాహరణకి రాస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే 4800 పీవీ అవుతుందండి. ఎస్, 4800 పీవీ వచ్చేసింది. చూడండి, ఈరోజు ఒక పర్సన్కి ఫస్ట్ స్టార్ట్ బ్రోంజ్ డైరెక్టర్కి మనం ప్లాన్ ఇస్తే మేబీ చేయలేకపోతాడేమో, కానీ మీరు ఓన్లీ ఫర్ ఫస్ట్ స్టార్ట్ 8% మీదనే పనిచేస్తే 16 మందికి కూడా మనం సేమ్ చేపించాం అనుకోండి, వాళ్ళు ఎంత టోటల్ పీవీ ఎంత వచ్చేసింది, ఇక్కడ 4800 పీవీ వచ్చేసింది. అంటే ఫస్ట్ స్టార్ట్ డైరెక్టర్ కంప్లీట్ అయిపోయాడు.
ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక పర్సన్కి పెద్ద పీవీ టార్గెట్ ఇవ్వకుండా ఓన్లీ మీరు ఈ రోజు నుండి మీకు బిజినెస్ జరగట్లేదు, పీవీ పెరగట్లేదు, మీ పిన్ చేంజ్ అవ్వట్లేదు, మీ లెవెల్ పెరగట్లేదు, మీకు చెక్స్ తక్కువ వస్తున్నాయి, అయితే మీరు ఫస్ట్ స్టార్ట్ 8%లోనే పనిచేయండి. ఫస్ట్ స్టార్ట్ 8% చాలా చిన్న టాపిక్, రైట్? చాలా చిన్న పీవీ, 300 పీవీనే ఈజీగా ఎవరైనా చేయగలరు. కొన్ని జాయినింగ్స్ ఒకవేళ నిజంగా మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే ఈజీగా ఎవరైనా చేయగలరు. బట్ చూడండి, మీరు 1 మంత్లో ఇక్కడ ఏమైపోయింది, ఒక పర్సన్ మీరు ఫస్ట్ స్టార్ట్ 8% చెప్పగలిగాడు. సో 4 మంత్లో మీరు అలా 4 లెగ్లు పనిచేయండి, 4 లెగ్లు వచ్చేసి మీరు డైమండ్ అయిపోతారు. ఎస్, రైట్ ఆర్ రాంగ్? సో ఫ్రెండ్స్, ఈ యొక్క కాన్సెప్ట్లో మీరు వర్క్ చేయాలి. ఈ ఫస్ట్ స్టార్ట్ 8% మీదనే మీరు వర్క్ చేయాలి. మీరు వాళ్ళకి సపోర్ట్ చేయాలి, మీరు వాళ్ళకి నేర్పించాలి, వాళ్ళతో పాటు మీటింగ్ ట్రైనింగ్స్ పెట్టుకోవాలి. సో ఇలా మీరు ప్రతి నెల ఒక్క పర్సన్ని స్పీడప్ చేసుకోగలిగితే 4 మంత్లో ఈజీగా డైమండ్ కొట్టగలరు. 4 మంత్లో ఈజీగా మీకు ఈవెన్ ఎలోబి దగ్గరికి వచ్చేసింది, చూసారా? ఇంకో కొద్దిగా మనం హార్డ్ ఎఫర్ట్ పెడితే అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ ఏం చేసాము? ఓన్లీ ఫస్ట్ స్టార్ట్ 8%కి 1 వీక్ టార్గెట్లు ఎవరైనా కంప్లీట్ చేయొచ్చు. కానీ ఒకటిసారి 5,000 పీవీ టార్గెట్ ఇస్తే మేబీ వాళ్ళు చేయలేరేమో. సో అందుకే టీమ్తో పాటు విత్ స్ట్రక్చర్తో పాటు 60 పీవీని ప్లాన్ చేసినప్పుడు ఇది అయిపోతుంది. అదే ఒకవేళ 100 పీవీతో వాళ్ళు చేశారనుకోండి, ఇంకా ఈజీనే, రైట్? ఇంకా తొందరగా అయిపోతుంది, ఇంకా ఇంతమంది కూడా అవసరం ఉండదు, ఇంకా తొందరగా కంప్లీట్ చేయగలరు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ స్టార్ట్ 8% అనేది చాలా పెద్ద లెవెల్ మన బిజినెస్లో, రైట్? బ్రోంజ్ డైరెక్టర్ కన్నా, సిల్వర్ ఇవి అన్నిటికన్నా కూడా ఫస్ట్ స్టార్ట్ 8% ప్లాన్ చేయండి. ఈ రోజు నుండి ఫస్ట్ స్టార్ట్ 8% మీ టీంలో ఎంత ఎక్కువ మందిని తీయగలిగితే అంత మంచిది. లెట్స్ ఎగ్జాంపుల్, ఈ మంత్ మీ టీంలో ఒక 5గురిని మీరు ఫస్ట్ స్టార్ట్ చెప్పగలిగితే 5 × 300 అంటే సీదా మీకు ఇక్కడ ఎంత వచ్చేసింది? 1500 పీవీ మీకు వచ్చేసింది. అదే ఒకవేళ మీకు 10 మంది ఫస్ట్ స్టార్ట్ 8% మీరు తీయగలిగాడు అనుకోండి, సో ఇక్కడ మీకు 300 పీవీ అంటే మీకు సుమారు 3000 పీవీ వచ్చేస్తుంది, రైట్? సో ఫ్రెండ్స్, ఇలా మీరు ప్లాన్ చేస్తే ఈజీగా అవుతుంది. ఒక పర్సన్ జాయిన్ అవ్వగానే వితిన్ 1 వీక్లో ఫస్ట్ స్టార్ట్ 8% అవ్వాలి. ఆ పర్సన్స్ అయిపోయాడా, ఆ పర్సన్ వదిలేసేయండి. ఇంకా మీరు వాళ్ళ కింద వెళ్ళిపోండి, వాళ్ళ కింద వెళ్ళి వర్క్ చేయండి. వాళ్ళ కింద వెళ్ళి వర్క్ చేసినప్పుడు వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ 8% చెప్పాలి. వాళ్ళు అయిపోయారా, మళ్ళీ వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ కిందికి వెళ్ళిపోండి. ఏమవుతుంది, వీళ్ళ కింద బిజినెస్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా యాక్టివ్గా పనిచేస్తారు, ఇంకా గట్టిగా వాళ్ళు కూడా పనిచేయగలరు, అండ్ మనకి పీవీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎంత ఎక్కువ పీవీ వస్తే అంత ఎక్కువ చెక్స్ వస్తాయి, అవునా కదా? సో ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీ టీంలో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. మీ టీంలో అందరికీ కూడా ఫస్ట్ స్టార్ట్ 8% నేర్పించండి. ఏం వేరేది నేర్పించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ స్టార్ట్, డైరెక్టర్, సిల్వర్, గోల్డ్ ఇవి ఏం నేర్పించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ ఈ లెవెల్స్ అన్నీ వచ్చేస్తాయి. జస్ట్ మీరు ఫోకస్ దేంట్లో చేయాలి? మీరు ఫోకస్ చేయాల్సింది ఫస్ట్ స్టార్ట్ 8%లో. ఎస్, ఫస్ట్ స్టార్ట్ 8%లో ఫోకస్ చేస్తే ఈజీగా ఈ యొక్క క్యాల్కులేషన్ ప్రకారం మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు, రైట్? ఫ్రెండ్స్, బిజినెస్ అంతా ఈజీ. మీరు ఎంత దీన్ని ఈజీగా తీసుకోగలిగితే ఇది ఈజీగా అనిపిస్తుంది. ఎవరు చేస్తారు సార్ అని చెప్తే అంత కష్టంగానే ఉంటుంది, రైట్? సో ఫ్రెండ్స్, ఒకవేళ మీకు వీడియో అర్థమైతే ఇప్పుడే మీ టీంలో అందరితో షేర్ చేయండి. మీ యొక్క వాట్సాప్ గ్రూప్, ఫేస్బుక్ గ్రూప్, ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో మాకు కామెంట్ రాసి చెప్పండి. మేము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.